ఈరోజు శ్రావణ శుక్రవారం అమ్మవారి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మను మనస్ఫూర్తిగా నమ్మాలి. అమ్మవారి పాదాలను పట్టుకోవాలి. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి పాదాలు పట్టుకుంటే అమ్మ వస్తుంది అంతే. ఈ శ్రావణ మాసంలో దాదాపుగా చక్కగా ఈ 4 శుక్రవారాలు కూడా మనం చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నాము అంటే అమ్మవారి మహిమ గురించి మనం తెలుసుకుని మనం ఏదైనా సరే దాని నుంచి ఏ ఇబ్బందుల నుంచి అయినా బయటపడతాము. మనకు మార్గాన్ని అమ్మ చూపిస్తుంది అని ఈ అమ్మ మాకు దయ చూపించు తల్లి, మాకు దారి చూపించమ్మా అని అమ్మవారిని శరణాగతి చెయ్యాలి. ఇదంతా మనం ఎన్నిసార్లు పూజ చేస్తున్నాము, ఎంతమందిని పిలిచాము అనేది కాకుండా మనం అమ్మవారికి పూజ చేశాము, మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదండి. దానిపైన మనం ఎన్నిసార్లు చేసామనేది దృష్టి పెట్టడం కాదు. అమ్మను పాదాలు పట్టుకుని సర్వస్వ శరణాగతి చేసి మనం ఏ ఇబ్బందుల నుంచి అయినా బయటపడతాము అన్న నమ్మకంతో ఇదంతా ఎందుకు అంటే తాంబూలం ఇవ్వడానికి ఎవరూ లేరండి, పూజ ఫలించలేదు అని అంటున్నారు అని భయపెడుతూ ఉన్నారు. తాంబూలం ఇవ్వడానికి ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నారండి మీరు? పూజ చేసింది ఎవరికి? అమ్మకి కాదా? అక్కడ అమ్మ లేరా? అక్కడ అమ్మ ఉన్నారు కదా. అమ్మ ఎవరూ లేరు అని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ అమ్మ ఉంది. మన ఇంట్లో ఎవరూ లేకపోవడం లేదు. మన ఇంట్లో, మన పూజా మందిరంలో మనం ప్రతిష్ఠించుకున్న అమ్మ మనతో ఉన్నారు కదా. అటువంటప్పుడు మనం ఎవరూ లేరు అనే భావన ఎందుకండి? కనుక ఎవరూ లేరు అని బాధపడవద్దు. మనకు అమ్మ ఉంది. అమ్మకు ఇవ్వండి తాంబూలం. అమ్మకు ఇచ్చారు అనుకోండి, అమ్మ సంతోషిస్తుంది కదా. ఎవరైనా లభ్యమయ్యారు అనుకోండి, అమ్మకి తాంబూలం ఇచ్చేది. ముత్తైదులకు కూడా తాంబూలం ఇవ్వండి. వాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపమే. మన ముత్తైదులకి వచ్చిన అమ్మవారి స్వరూపంగా భావిస్తూ మనం వాళ్ళకు ఏదైనా సత్కారం చేశాము అని అంటే ఇంటికి వచ్చిన అమ్మవారికే చేరుతుంది. అలాంటి అమ్మవారికి చేరుతుందన్న నమ్మకంతో వచ్చిన వాళ్ళందరిలోనూ అమ్మవారిని చూసాము అని అనుకోండి, ఎవరి మీదైనా మనకు ద్వేషభావం కలుగుతుందా? కలగదు కదా. అందరిలోనూ అమ్మవారిని చూడగలిగే స్థితికి మనం రావాలి అంటే అందరితోనూ అమ్మవారిని ప్రతిక్షణం చక్కగా ప్రతిష్ఠించుకుని స్మరణ ఎవరైతే చేస్తారో అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఇవాళ రోజున కలుగుతుంది. అమ్మవారిని ప్రతిక్షణం స్మరించారో చక్కగా అంటే జానాబాయి, సక్కుబాయి వీళ్ళందరూ కూడా అమ్మవారిని ఎంత చక్కగా మనం పండరీపురంలో స్వామిని కానీ ఎవరైతే అమ్మవారి అనుగ్రహం ఉంటుందో అందరూ చక్కగా అమ్మవారికి శ్రీమాత్రే నమః అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ